మన జీవన సరళికి కూడా గాంధీజీ మార్గం చూపారు. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. బ్రిటన్లో ఒకరోజు స్వాతంత్ర పోరాటానికి మద్దతుగా బ్రిటన్లో చదువుకుంటున్న వారి భారతీయుల సమావేశం జరుగుతుంది. ఇది బిఫోర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలోనే ఆ సమావేశము జరుగుతుంది. ఆ సమావేశానికి రాత్రి సమావేశానంతరం విందు కూడా భోజనం కూడా ఏర్పాటు చేసుకుంటారు, డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే లేట్గా సమావేశం జరుగుతుందని. ఆ వాలంటీర్లు మధ్యాహ్నం పూటే వచ్చి వాళ్ళు ఇంకే ఆ రోజుల్లో క్యాటరింగ్లు ఇవన్నీ లేవు. మధ్యాహ్నం పూటే వచ్చి వచ్చే గెస్ట్లకు వంటలు చేసుకుంటానికి వస్తారు. అన్ని పనులు వాళ్ళే వాలంటీర్ స్వయంగా చేసుకొని ఈవినింగ్ 5 o'clock అయితే మీటింగు 7-8 దాకా మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి చీఫ్ గెస్ట్ కూడా పిలిచారు. ఆ మీటింగ్ అయిపోయాక రాత్రి భోజనం చేసి వెళ్ళాలి. ఇది ప్రోగ్రామ్. వీళ్ళు 2 గంటలకు 1 గంటకు 2-2:30కు వచ్చి అందరూ పని చేసుకుంటూ ఉంటారు. కూరగాయలు కట్ చేస్తుంటారు, క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఈ వాలంటీర్లలో తో పాటు ఒక ఆయన పక్క చిక్కినటువంటి ఒక సాధారణ మానవులాగా కనబడుతున్న ఒక భారతీయుడు కూడా వస్తాడు. అతను కూడా వాలంటీర్గానే వస్తాడు. అతను కూడా వీళ్ళతో పాటు కడుగుతాడు, క్లీన్ చేస్తాడు, వీళ్ళతో పాటు కూరగాయలు కట్ చేస్తాడు. ఆ ప్రోగ్రాం నడుపుతున్న వ్యక్తి రాసిన అనుభవాలు ఇవి. ఆ ప్రోగ్రాం నడుపుతున్న వ్యక్తి చాలా ఆనందపడతాడు. ఇట్లాంటి క్రియాశీలక వాలంటీర్లు మనకు నలుగురు దొరికితే బాగుండు, ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నాడు అని. సాయంత్రం 4-5 అవుతుంది, మళ్ళీ చైర్లు వేయాలి. మళ్ళీ ఆ వాలంటీరు అందరితో పాటు అందరికన్నా ముందుండి చైర్లు వేస్తుంటాడు. 6:30-7కి వచ్చే వరకు ఆయనే మళ్ళీ చీఫ్ గెస్ట్గా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని పిలుస్తున్నామంటే ఆయన పోయి మళ్ళీ కుర్చీలో కూర్చుంటాడు. అప్పటిదాకా ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్న వారికి ఎవరికి ఆయనే గాంధీ అని తెలియదు. వాళ్ళు విన్నారు గాంధీ గురించి, కానీ ఎక్కడ చూడలేదు. ఈవినింగ్ 6కి అయితే గాంధీ గారు తెలిసిన వాళ్ళు వచ్చేదాకా, ఇప్పటిదాకా మాతో కూరగాయలు కడిగినా, ఇప్పటితో దాకా మాతో ప్రిమిసెస్ క్లీన్ చేసినా, ఇప్పటిదాకా మాతో చైర్స్ వేసినటువంటి వ్యక్తియే చీఫ్ గెస్ట్ ఉన్న సంగతి వాళ్ళకి అప్పటిదాకా తెలియదు. ఇవాళ మన రాజకీయ నాయకులు చూడండి, చీఫ్ గెస్ట్ అంటే 1 గంట లేటుగా పోతాం, మంత్రులు అయితే మినిమం 1 గంట లేటుగా పోతారు. అంటే ఒక హంగామా 100 మంది వెనకాల వస్తుంటే జగన్ మినిస్టర్ గారు వస్తున్నారని పోలీసులు ముందు పోతుంటే ఎమ్మెల్యే సాబ్ వస్తాడు, ఎంపీ సాబ్ వస్తాడంటే అప్పుడు అడావుడు నడుస్తుంది. ఒక పెద్ద తాడు కట్టుకొని, ఇంకా విఐపీలు అయితే అటో 10 మంది ఇటో 10 మంది పోలీసులు ఆ తాడులు పట్టుకుంటే వాళ్ళప్పుడు రాజభోగాలతో నడుస్తారు. మరి ఇదేనా గాంధీ గారు చెప్పింది? గాంధీ గారు చెప్పినటువంటి నాయకత్వ లక్షణాలు ఇవేనా? అందువల్ల గాంధీజీ మతం గురించి కూడా చెప్పినవి మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. గాంధీజీ ఇంతకుముందు చెప్పింది ఒక వ్యక్తిత్వ వికాసం. అది కేవలం ఒక రాజకీయ నాయకులకే కాదు, సామాన్యుడికి కూడా వినయం విలువ ఎంత, వినయంగా ఉండడం, వినమ్రతతో ఉండడం అనేది ఏంటి అనేది గాంధీజీ జీవితం నుంచి మనం తెలుసుకోవాలి. అలాగే గాంధీ గారి జీవితం నేర్పే మరో ఇంపార్టెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లెసన్ ఏంటంటే, మనం గనక మార్పు, ఒక మనిషికి ఉండేటువంటి కెపాసిటీ టు చేంజ్ చాలా అద్భుతమైనది అనేది గాంధీ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. గాంధీ గారు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే తన ఆత్మకథలో తన అనుభవాలు చెప్తాడు. ఈ వాజ్ ఎ వెరీ టిమిడ్ బాయ్. ఎవరితోని కలిసేవాడు కాడు, తనకు తాను ఒక శైలిలో ఉండేవాడు. శైలిలో అంటే ఎవరికి వారికి సంబంధం లేకుండా ఉండేవాడు. స్కూల్ అయిపోవడంతోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు. కనీసం ఎవరితో అందరు క్రికెట్ ఆడుతుంటే కూడా ఈయన ఆడకుండా వెళ్ళిపోయేవాడు. అలా చాలా మొహమాటస్తుడు, అసలు ఎవరితో కూడా కలవని వ్యక్తి. ఆ తర్వాత కాలంలో కోట్లాది మంది భారతీయుల్ని తన వెనకాల నడిపించుకోగలిగాడు. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదు, ఆ రోజుల్లో మొబిలైజ్ చేయడానికి వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు. కానీ భారత ప్రపంచంలో ఒక అద్భుతమైన సమ్మోహనాశక్తి కలిగిన నాయకుడిగా గాంధీజీ రూపాంతరం చెందుతాడు. అంటే ఒక మొహమాటస్తుడు, ఎవరితో కలవని వ్యక్తి కోట్లాది మంది ప్రజల్ని తన వెనకాల ర్యాలీ చేయగలిగే మనిషిగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అంటే ఒక మనిషి కెపాసిటీ టు చేంజ్ ఎంత అనటానికి ఒక అద్భుతమైన నిదర్శనం మహాత్మా గాంధీ. ఇక మూడవది, గాంధీజీ వ్యక్తిగత జీవితంలో కూడా మనం అందరం అలవర్చుకోవాల్సింది. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన వినయం ఒకటి, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన మారటానికి ఉన్న అవకాశమే కాదు, ఒక అన్పారలల్ సెల్ఫ్ డిసిప్లిన్. ఇవాళ మనం చాలామంది మన ఇళ్ళల్లో చూస్తుంటాం, కనీసం ఒక ఫుడ్ను రెగ్యులేట్ చేయమంటే చేయలేరు. ఇవాళ ఇష్టమైంది ఉంటే చాలా ఎక్కువ తినేస్తాం, లేదు ఇవాళ ఒక పని చేయాలనుకుంటే వాయిదా వేస్తాం. కానీ గాంధీ గారి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక అచంచలమైనటువంటి స్వీయ క్రమశిక్షణ గాంధీ గారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశం.